Yeah. లాస్ట్ ఇయర్ సుల్తాన్ మన వెళ్ళారు ముందు ఒక 2 నెలల ముందు ఒక 110 కేసు ప్యాన్ నెంబర్ ఇక్కడ అయింది. దాంట్లో వాళ్ళు ఇద్దరికి పేరు మళ్ళీ చెప్పారు. ఆ కేసులో వాళ్ళు కూడా అక్యూజ్డ్ ఇన్వాల్వ్ ఉన్నారు. మళ్ళీ ఈ రోజు ఒక కొత్త కేసు, థర్డ్ కేసు. చాలా కేసెస్ ఉన్నాయి. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తే, మన పబ్లిక్ దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తే మనకు ఇన్ఫర్మేషన్ పంపవచ్చు. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసుకొని దాని మీద యాక్షన్ మేము తీసుకుంటున్నాము. ఫర్దర్ మాకు బేసా రూరల్ మండల్, బేసా గ్రామీణ క్షేత్రం నుండి వేరే వేరే ప్లేస్ నుండి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. దాని మీద కూడా మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటున్నాం. సో ఈరోజు మార్నింగ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. గాంధీగంజ్ దగ్గర 2 వ్యక్తులు గాంజా అమ్మిస్తున్నారు. ఇదే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సిఐ గారు లీగల్ ప్రొసీజర్ ఫాలో చేసుకొని నవనీత్ రెడ్డి, మన కొత్త వచ్చిన ఎస్ఐకి అక్కడ పంపారు. ఎస్ఐ నవనీత్ రెడ్డి గారితోని మన తహసీల్దార్ ఆఫీస్ నుండి 2 గవర్నమెంట్ పంచాయత్తో పాటు అక్కడ వెళ్ళి 2 వ్యక్తికి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు మనకు మోర్ దాన్ 2 kgs ఆఫ్ గాంజా రికవరీ అయింది. సో 2 అక్యూజ్డ్, ఫస్ట్ షేక్ అహ్మద్, సెకండ్ సుల్తాన్. ఈ 2 ముందు కూడా గాంజా కేసులో జైలు వెళ్ళారు. ఒక ముదోల్ కేసులో, ఒక మన భేసా టౌన్ కేసులో. 110 మన పత్తా కేసులో కూడా వీళ్ళు 2కి పేరు ఉంది. ఇది మళ్ళీ ఈరోజు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో బేసిక్గా ఏమైతే వీళ్ళు రెగ్యులర్గా ఇదే పని చేస్తున్నారు. సో ఈరోజు వాళ్ళకి పట్టుకొని జైలుకి పంపిస్తున్నాము. సో మళ్ళీ అదే మాట మేము చెప్తున్నాం. గాంజా పెద్ద ఇష్యూ. మన గాంజా కానీ నిర్మల్ కానీ, గాంజా ఈజ్ ద సింగిల్